జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమైపోయింది. ఈ ఆనందాన్ని మనతో పంచుకోవడానికి మంత్రి సీతక్క ఉన్నారు. సీతక్క, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. చాలా కష్టపడ్డారు. అక్కడ వార్డు వార్డుకు, గల్లీ గల్లీకి, ఇంటింటికి తిరిగారు. ఏంటి అక్కడ ఇప్పుడు డెవలప్మెంట్ సెంటిమెంట్ అనేటువంటి నినాదంతో ముందుకెళ్లారు. ఇప్పుడు సెంటిమెంట్ ఓడించి డెవలప్మెంట్ గెలిచింది అనుకోవచ్చా? అంటే ఎప్పుడైనా కూడా ప్రజలు ఏ ప్రభుత్వం ఏం చేసింది, ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా చూస్తారు. కాబట్టి 10 సంవత్సరాలు వాళ్ళుండి చేయలేక బీఆర్ఎస్ మళ్ళీ ఇది కాలే అది కాలే అని వెనువెంటనే ఆరోపణలు చేస్తే ప్రజలు హర్షించారు. అర్థమైంది ప్రజలకు. కానీ నువ్వే 10 ఏళ్ళు ఉన్నావు, ఫుల్ టైం నీకు దొరికింది, మరి నువ్వు చేయకుండా ఇవాళ వాళ్ళ మీద 2 ఏళ్ళలో వచ్చిన వాళ్ళని అనడం కరెక్ట్ కాదు. వీళ్ళకి కూడా పోయినసారి మాకేం అవకాశం ఇవ్వలే ప్రజలు. అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మా అభ్యర్థి గెలవలే, గతంలో కూడా గెలవలే. దాదాపు 3 టర్ములుగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఏదైతే గోపీనాథ్ గారు ఉన్నారో వారే గెలుచుకుంటూ వచ్చారు. 15 సంవత్సరాలు ఆ అభ్యర్థి చేతిలోనే ఉంది. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ నుంచే పోటీ చేశారు కాబట్టి జనం స్వీకరించలేదు. అదే కాకుండా మా సీఎం గారు, మా మంత్రివర్గం, మా కార్యకర్తలు కూడా ప్రజలతో ఉన్నారు. అదే కాకుండా మా అభ్యర్థి కూడా ఆయనకు కూడా కొంత పక్కా లోకల్ బీసీ బిడ్డ, మరి అందుబాటులో ఉండే వ్యక్తి, సౌమ్యుడు. వీళ్ళు ఏదైతే రౌడీ షీటర్ అని మొదలుపెట్టారో, నేను నవీన్ యాదవ్తో కూడా ఒక 20 రోజులు ట్రావెల్ చేసినాము ఇట్లా అంటే ప్రచారంలో. ఆ పిల్లగాడు చాలా స్మూత్గా ఉన్నాడు. అందరిలో లేడీస్ కూడా చాలా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి ఇట్లా తప్పుడు ప్రచారం, అవసరం కోసం తప్పుడు ప్రచారాలు మానుకోండి. కష్టమైన నష్టమైన వాస్తవాల మీద నిలబడితే అది బాగుంటుంది. వాళ్ళు చాలా సెంటిమెంట్ను రగిల్చిర్రు. మన గోపి గారి వైఫ్ ముందు పెట్టిరు, పిల్లల్ని ముందు పెట్టిరు. అది జనం అర్థం చేసుకుంటారు కదా. సెంటిమెంట్లను కూడా గౌరవించే స్టేటు దేశం ఇది. కానీ ఎట్లాంటి సిచ్యువేషన్ ఏంది అనేది కూడా చూస్తారు. కాబట్టి వాళ్ళు ఏదైతే ప్రయోగించారో అది ఎక్కడ కూడా ఫలితం దక్కలేదు. సో ఈరోజు అధికార పార్టీ ఉంది, డెవలప్ చేస్తారు. ఇక్కడ జూబ్లీహిల్స్లో గతంలో పీజీఆర్ చేసినటువంటి చరిత్ర కూడా ప్రజలకు గుర్తు చేసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హయాంలో జరిగే అభివృద్ధిని కూడా మేము గుర్తు చేయడం జరిగింది. కానీ పెద్ద ఎత్తున ప్రచారం కూడా వాళ్ళు చేశారు. బుల్డోజర్లు వస్తాయి, కాంగ్రెస్ గెలిస్తే బుల్డోజర్లు వస్తాయి అనేటువంటి ప్రచారం కూడా వాళ్ళు చేశారు. సో కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంతిమంగా ఎవరి ప్రచారాలు ఎన్ని చేసుకున్నప్పటికీ అందరి ప్రచారాన్ని విన్న తర్వాత అంతిమ తీర్పుని ఇచ్చేశారు. ఫలితం కూడా వచ్చేసింది. సో ఈ బుల్డోజర్ ప్రచారం పైన ఇప్పుడు మీరు గెలిచారు అనుకోవచ్చా? వాళ్ళు బుల్డోజర్ అని అంటే మేము ఎవరిని బుల్డోజ్ చేయలే. బీఆర్ఎస్ నాయకులు కబ్జాలు చేసి ప్లాట్లు అమ్ముకున్నారా లేదా బినామీలను పెట్టుకున్నారా అది వేరు. అదేదో కావాలని చేసింది కాదు. ఎక్కడైతే ఊరు మునుగుతుంది, ఒక వాడ మునుగుతుంది, కొన్ని అపార్ట్మెంట్సే మునుగుతాయి అనుకున్నప్పుడు పట్టణ ప్రజల కోసమే మనం అది చేయాల్సి వచ్చింది. అదేదో ఆ భూమి తీసుకొని ఎవరికో మేము రియల్ ఎస్టేట్ చేయలే. వాళ్ళు రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎక్కడ పడితే అప్పుడు. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి నేను 70,000 కోట్లు పెట్టినా, 1,00,000 కోట్లు పెట్టినా అని చెప్పిండు ఏది హైదరాబాద్ టౌన్ అభివృద్ధి కోసం. కానీ ఇప్పటికీ కూడా డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి, రోడ్లు చక్కగా లేవు. నేను చూసిన బోరబండ అట్లాంటి ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రజలకు అర్థమైంది ఏం చేయలేదు వీళ్ళని. కాబట్టి బుల్డోజర్లది కాదు, కాంగ్రెస్ మీద కూడా సానుభూతి ఉంది. అరే మేము 10 సంవత్సరాలు టీఆర్ఎస్కి అవకాశం ఇచ్చినాం, 3 సార్లు ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థే గెలవలేదు. కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి అని ఇచ్చారు. ఆ అవకాశం వాళ్ళ నమ్మకం ఏదైతుందో అది మేము నిలబెట్టుకుంటాం ఇంకా ఇచ్చినటువంటి హామీలతో కూడా. కాంగ్రెస్ అధికారంలో వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్లో ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉండింది. రూరల్ మొత్తమేమో కాంగ్రెస్ 1 సైడెడ్గా గెలిచింది. కానీ గ్రేటర్లో అసలు కాంగ్రెస్ పార్టీ గెలవలే, ఒక స్థానాన్ని కూడా గెలవలే. కానీ వస్తున్నటువంటి ప్రతి ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్లో మీరు గెలిచారు, ఇప్పుడు మీరు గెలుస్తున్నారు. ఏంటి ఈ పరిస్థితి, ఈ మార్పు ఎందుకు వచ్చింది? పట్టణ ప్రజల్ని రకరకాలుగా మాయం చేసిండు కేటీఆర్. ఏదో ఐటీ అంటాడు, ఇంకేదో ఆయన వ్యవస్థనంతా వేరే రకంగా హైదరాబాద్ను ఇచ్చేసిండు. కానీ వాస్తవంగా హైదరాబాద్ అభివృద్ధి జరగలేదు. హైదరాబాద్లో యువతకు కూడా ఏం బాగు జరగలేదు. రకరకాల అన్నీ కూడా ఇక్కడ డ్రగ్స్, కబ్స్, ప్లబ్స్ ఇట్లాంటివన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసిండు. ఆ తర్వాత మన సీఎం గారు అవన్నీ కూడా ముగింపు పలకాలే, భవిష్యత్తు యువతదే అనే విధంగా చేయడంతో యూత్ కూడా మాకే చేశారు. మంచి పట్టణంగా విశ్వనగరం అని మాట్లాడి వికృతంగా చేశారు. ఈరోజు ఒక ప్రణాళికబద్ధంగా సీఎం గారు చేస్తున్నారు. పేదింటి బిడ్డలకు కూడా అన్ని పథకాలు అందుతున్నాయి. సన్న బియ్యం కానీ, రేషన్ కార్డులు కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ ఇట్లాంటివన్నీ ఇవ్వడంతో వాళ్ళు ఖచ్చితంగా మాకు అనుకూలంగా చేశారు. ఓకే, ఇక ఫైనల్గా చెప్పండి,
స్థానిక సంస్థల ఎన్నికల ముందు జరిగినటువంటి సెమీఫైనల్ లాంటి ఎన్నికల్లో మీరు విజయం సాధించారు. ఈ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా ఆల్రెడీ రూరల్లో మాకు అనుకూలంగా ఉన్నారు. ఇలా పట్టణం హైదరాబాద్లో ఒక్కటి కూడా మాకు రాలేదు. ఇప్పుడు వాళ్ళు ఎంత సానుభూతి పవనాలు చెప్పినా 2 చోట్ల మేమే గెలిచినాము. ఇంకా రూరల్లో మేమందరం కూడా ఫీల్డ్ని పట్టుకొని ఉన్నాము. లోకల్గా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రజలకు కూడా ఆలోచన ఉంది, ఖచ్చితంగా మేమే మనదే ఉంటుంది అక్కడ కూడా. ఓకే, రైట్. సెమీఫైనల్ లాంటి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో తాము విజయం సాధించాము. ఇక రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు ఇలాంటి ఫలితాలే వస్తాయనేటువంటి ఆశాభావాన్ని మంత్రి సీతక్క వ్యక్తం చేస్తున్నారు. విడలిస్ట్ అనిల్తో నరసింహరావు, ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.